ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ప్రశ్నోత్తరి 24వ శ్లోకం. ఉపస్థితే ప్రాణహరే కృతాంతే కిమాసు కార్యం సుధియా ప్రయత్నాత్ వాక్కాయ చిత్తైః సుఖదం యమఘ్నం మురారీ పాదాంబుజ చింతనం చ. ఉపస్థితే ప్రాణహరే కృతాంతే కిమాసు కార్యం సుధియా ప్రయత్నాత్. సుధియా ప్రయత్నాత్. సుధి, సుధి అంటే ధి అంటే బుద్ధి, సుధి అంటే వివేకమైన బుద్ధి. వివేకమైన బుద్ధి అంటే విజ్ఞాన సారథిర్యస్తు మన ప్రగ్రహవాన్న రహసోధ్వన పారమాప్నోతి తద్విష్ణు పరమం పదం చెప్పినాం, గుర్తుందా? అది విజ్ఞాన సారథిర్యస్తు అని చెప్పారు చూడండి అక్కడ. ఆ విజ్ఞాన బుద్ధి కలిగి ఉన్నటువంటి అతను ప్రయత్నము చేత సహజంగా ఏమి చేస్తాడు? ఈశ్వరుణ్ణి వేడుకొనుట అనేటువంటిది తత్వం తెలియని వాడు చేసే పని. ఇప్పుడు ఈశ్వరుడు ఎవరు? నేనే. ఈశ్వరుడు నేనే కదా, ఇంక మళ్ళీ నేను వేడుకోవడం ఏముంది? వేడుకోవడం లేదు. కాబట్టి ఏంటి? నేనుగా ఉండుట. నేనుగా ఉండుట స్వామి చూడండి, నేనుగా ఉండుట. ఇప్పుడు ఇక్కడ సరే ఇటు చెప్పేసి ఇక్కడ ఏమంటున్నారంటే ఆచార్యుల వారు వాక్ కాయ చిత్తైః. చూడండి ఇక్కడ వాక్ కాయ చిత్తైః. వాక్ అంటే నోరు, కాయము శరీరము, చిత్తం మనస్. వాక్కు కాయము చిత్తము మూడు సుఖదం. సుఖదం అంటే సుఖముగా ఉండుట. వాక్కు కాయము చిత్తము కూడా ఎలా ఉన్నాయి? సుఖంగా ఉన్నాయి. అంటే సుఖంగా ఉండుట అంటే ఎట్లా అనేది మళ్ళీ తెలుసుకుందాం. వాక్ కాయ చిత్తైః సుఖదం.
సుఖంగా ఉన్నాయి. తర్వాత యమఘ్నం మురారి. యమఘ్నం, విఘ్నం. విఘ్నం అంటే ఆటంకం. ఇక్కడ యమఘ్నం, యముడు ఏం చేస్తున్నాడు? మనకు ఆటంకం కలిగిస్తున్నాడు. దేనికి ఆటంకం కలిగిస్తున్నాడు? మనం ఏదో ఉంటే మనం అలా ఉండనీయకుండా ఆయన చేయాలని చూస్తున్నాడు, ఆయన తీసుకోవాలని కదా చూస్తున్నాడు. ఇప్పుడు ఈ యమఘ్నం అంటే యముడు చేసే పనికి ఆటంకం. చూడండి, యమఘ్నం, యమునికి విఘ్నం కలిగించుట. యమునికి విఘ్నం కలిగించుట మనకు కాదు, ఇప్పుడు మనం చేయాల్సిన పని. ప్రాణహరే, ప్రాణమును తీసుకుపోయేదానికి ఆయన కదా వచ్చాడు. ఆయనకు విఘ్నం కలిగించేది అంటే ఇక్కడ ప్రాణమును హరించకుండా ఆయనకు ఆ సామర్థ్యము ఇచ్చేసినాం కాబట్టి ఆయన దాన్ని హరించుకొని పోతున్నాడు. కానీ ఇక్కడ మనం ఏంటంటే మనం సుఖంగా ఉండాలి. ఆయన ఆ ప్రాణములను హరించుట అంటే అది ఏదైతే హరించే కార్యక్రమం అనేది ఉందో ఆయన చేసే పని ఆయన చెయ్యలేకుండా పోయేటట్లుగా చేసేది. యముడు ప్రాణాలను హరించాడంటే యముని పని యముడు చేశాడు అని అంటే ఇప్పుడు యముడు ప్రాణములను హరించలేకపోయినాడంటే యముడు చేసే పనికి ఆటంకం కలిగింది. ఆటంకం కలిగింది. విఘ్నం అంటే అంతే కదా, మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పని మనము చేయకుండా వేరే వాళ్ళు అడ్డంకి వస్తే అది అడ్డంకి వచ్చినాడు అని మనం గుర్తిస్తున్నాం. అలా ఇప్పుడు యమధర్మరాజు గారు ఈ ప్రాణములను హరించేయాలి అని వచ్చినాడు. కానీ ఆ ప్రాణములను హరించలేకపోయినాడు అనుకోండి. అప్పుడేమైంది? యమధర్మరాజు గారు చేసే పనిని వారికి విఘ్నం కలిగింది. వారికి విఘ్నం కలిగిందే కానీ నేను అనుకోవట్లేదు. అర్థమవుతుందా? అలా యమునికి విఘ్నం కలిగేటువంటి యమఘ్నం, అలా యమునికి విఘ్నం ఎప్పుడు కలుగుతుంది తెలిసిన? మురారిని పట్టుకుంటే కలుగుతుంది. మురారి, మురారి అంటే ఇప్పుడేమి రెండు అర్థాలు. మురా అనే రాక్షసుని సంహరించినవాడు, మురా అనే రాక్షసుని సంహరించినవాడు ఒక అర్థం. అంటే ఇక్కడ మురా అనే రాక్షసుని సంహరించినటువంటి వాడు పరమాత్మ, అంటే శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఈ మురా అనే రాక్షసుని సంహరించినట్లుగా ఇక్కడ యముడు అనేటువంటిది ఏదుందో, ప్రాణహరణం అనేటువంటిది ఏదుందో, ఆ ప్రాణహరణం అనేటువంటి దానిని ఇక్కడ కూడా సంహరించి వేసేటువంటి వాడు. కొంచెం నిదానంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, నిదానంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు యముని సంహరిస్తాడనే అర్థం, దాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే వస్తాం దాన్ని మళ్ళీ నేను వస్తాను. అంటే ఇప్పుడు యమునికి విఘ్నం కలిగింది, యముడు ప్రాణములను హరించలేకపోయాడు. యముడు ప్రాణములను హరించలేకపోయాడు. యముడు ప్రాణములను హరించడం అంటే ఏంటంటే ఆయన కంట్రీలోకి తీసుకుని ఆయన వెళ్ళిపోతే అప్పుడు యముడు ప్రాణాలను హరించినట్లు ఒకటి. రెండవది, యముడు ప్రాణాలను తీయలేకపోయాడు. ఎందుకంటే ప్రాణాలు ఇక్కడే నిలిచిపోయినాయి. ఆయనకు అందలేదు. అప్పుడేమైంది? యముడు ప్రాణాలను తీయలేకపోయాడు.
ఆయన కార్యక్రమాన్ని ఆయన చేయడానికి వారు వచ్చారు, కానీ ఆయన కార్యక్రమాన్ని ఆయన చేయలేకపోయాడు. ఆయన కార్యక్రమాన్ని ఆయన చేయలేకపోయాడు. అలా చేయలేకపోవడం అనేటువంటిది జరిగిందే, అది ఇక్కడ యమధర్మరాజు గారికి విఘ్నమని అనుకోండి. ఒక రకంగా విఘ్నం. కానీ మామూలుగా ఏంటంటే మనకు విఘ్నం కలిగితే మనకు ఆ వ్యక్తి పైన కోపం వస్తుంది. ఇప్పుడు యమధర్మరాజు గారికి కోపం వచ్చే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. చెప్తాను, దాని వివరణ వస్తుంది. అలా యమధర్మరాజుకి కూడా కోపము లేకుండా యమధర్మరాజు కూడా సంతోషించే పరిస్థితి. అది మురారి పాదాంబుజ చింతనం. మురారి పాదాంబుజ చింతనం అంటే ఇక్కడ ఇప్పుడు చూడండి, మురారి అన్నప్పుడు ఒక అర్థం చెప్పాను. ఇక్కడ ఇంకొక అర్థం ఏంటంటే, ఇప్పుడు యముడు ప్రాణములను తీసేది ఎవరిని? జీవుడుగా ఉండేటువంటి వాడిని ప్రాణాలు తీస్తాడు. నేను జీవుడనే భావన లేదు ఇక్కడ. నేను జీవుడనే భావనే లేదు. ఎవరిని తీసుకెళ్తాడు? అర్థం చేసుకోండి. నేను మళ్ళీ దీని వివరణలోకి వస్తాను. నేను జీవుడనే భావనే లేదు. ఇప్పుడు యమధర్మరాజు గారు జీవుడిని తీయాలంటే జీవుడు ఉంటే కదా తీసేదానికి. చెప్తా, అది వస్తా, వివరణలోకి వస్తాను. ఇక ముందు ఇది అర్థం చేసుకో. జీవుడనేవాడు ఉంటే ప్రాణం తీస్తాడు. జీవుడనేవాడే లేడు, అప్పుడేం తీస్తాడు యమధర్మరాజు గారు? ఏం చేయలేడు, ఏం చేసేదానికి లేదు. అలా నేను జీవుడు అనే భావన లేకపోవుటయే మురారి. నేను జీవుడనే భావన లేకపోవటయే మురారి. ఆ మురారి స్థితిలో పాదాంబుజ చింతనం. పాదాంబుజ చింతనం అంటే ఆ మురారి స్థితిలో తను ఉండిపోవడం. ఇలా చేస్తే ఇప్పుడు యమధర్మరాజు గారు ఇతని ప్రాణములను హరించుట లేదు. ఇప్పుడు యమధర్మరాజు గారు కూడా ఏమవుతాడు? తన పని తను చెయ్యలేదే అని ఏమన్నా ఉంది వరకే. ఆడు జీవుడు అనేవాడు ఉంటే నేను తీస్తాను, నా పని నేను చేసి ఉంటాను. ఇప్పుడు జీవుడే లేడు కాబట్టి నేను తీసేదానికి కూడా నా పనిని నేను చెయ్యకుండా జరగలేదు. నేనేమో నా పని చేసేదానికి వెళ్ళాను, కానీ అక్కడ చేసేదానికి లేదు. విషయం అర్థమైందా ఇక్కడ? అంటే ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటి? నేను జీవుడుగా లేకుండా మురారి నేనే అయిపోవడా. మురారి నేనే. మురారి పాదాంబుజ. పాదాంబుజానంటే ఇక్కడ పాదములు ఉన్నాయి, ఆ పాదములు అంబుజములు, ఇట్లాంటి మాటలొద్దు. అక్కడ పాదములనంటే దానికి సంబంధించి విశ్లేషణ ఉన్నది. పాదములంటే అకార ఉకార మకార అర్ధమాత్ర స్వరూపం. వీటన్నింటినీ అధిగమించినటువంటిది అకారం అనేటువంటిది పాదం, ఒక పాదం. ఉకారం అనేది ఒక పాదం, మకారం అనేది ఒక పాదం, అర్ధమాత్ర అనేటువంటిది ఒక పాదం. ఓంకారం పాదశో విద్యాత్ పాదమాత్ర న సంశయ. చూడండి ఎట్లా చెప్తున్నారు. ఓంకారం పాదశో విద్యాత్ పాదమాత్ర న సంశయ. స్వామీజీ, నేను ఎంత డీప్ సబ్జెక్ట్ చెప్తున్నాను తెలుసా? మీకు చాలా పనికొచ్చే సబ్జెక్ట్, చాలా పనికొచ్చే సబ్జెక్ట్ చెప్తున్నాను. వినండి 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 వినండి.
అందుకే నేను లేపుతానులే, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఓంకారం పాదశో విద్యాత్ పాదా మాత్రా న సంశయ, ఓంకారం పాదశో జ్ఞాత్వా న కించిదపి చింతయేత్. ఓం అంటున్నాం కదా, దాంట్లో ఆ ఓ మా అర్ధమాత్ర 4 ఉన్నాయి. అ ఒక మాత్ర, ఉ ఒక మాత్ర, మా ఒక మాత్ర, అదే అర్ధమాత్ర. ఇప్పుడు మీరు ఏదన్నా ఒకటి చెప్పాలని అనుకోండి, ఏదైనా ఒకటి చెప్పాలనుకుంటే దాన్ని ఒక శబ్దంతో చెప్తారు. కొన్ని చెప్పలేని ఉంటాయని అనుకోండి, వాటిని యాక్ట్ చేసి చెప్తారు, యాక్ట్ చేసి చెప్తారు. ఇప్పుడు కొన్ని చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు. గుర్తులేక కాదు, మీకు బాగా అనుభవంలో ఉండేదాన్ని చెప్పలేకపోతున్నారు. ఆ చెప్పలేకపోవడాన్ని ఏం చేయాలి? అది ఇప్పుడు ఉదాహరణకు చూడండి. ఇప్పుడు మీరు ఏదో పని చేశారు, లేకపోతే ఇక్కడ ఒక సైట్ కొన్నారు, ఒక సైట్ కొని రిజిస్ట్రేషన్ చేయించారు. సైట్ ఎక్కడుందో చెప్తారా చెప్పలేరా? సైట్ ఎక్కడుంది చెప్పగలరు, చెప్తారు. దాన్ని సైట్ కొన్నారు, రిజిస్ట్రేషన్ చేశారు, అది చెప్తారు. సైట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఎవరి ద్వారా వెళ్ళారు అది చెప్తారు. దాంట్లో ఆ రిజిస్ట్రారు వాళ్ళు ఏమేమి చేశారు, ఎంత డబ్బులు ఖర్చు అయింది అది చెప్తారు. ఏమండి, సైట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏమిటి వచ్చింది? ఈ సైట్ నాది అనేటువంటి ఒక ఫీల్ వచ్చిందిగా. ఆ ఫీల్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. నీకు ఇప్పుడు ఆ సంతోషం ఉందా లేదా? నీకు అప్పుడు సంతోషం ఉంది కదా, ఆ సంతోషం ఎట్లుంది? అది జస్ట్ ఎక్స్ప్రెషన్ అంతే, దాన్ని మీరు చెప్పలేరు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాన్ని చెప్పలేకపోతున్నారు, కానీ ఉందా లేదా? ఉంది కదా. అది ఫీల్ రూపంగానే తెలుస్తుంది. అది దానిని అర్ధమాత్ర అంటారు. ఇప్పుడు అదే మనం ఎక్కడ చూసినా ఏం తీసుకున్నా తిరుక్కొని ఇక్కడికే రావాల్సి వస్తుంది. స్వీట్ ఒకటి తీసుకున్నాం, నోట్లో వేసుకున్నాం. నోట్లో వేసుకుంటేనే తీయగా ఉంది. తీయగుంటేనే ఏం చేస్తావు అంటామనమ్మా. నెక్స్ట్ ఒక ఆనందాన్ని పొందుతున్నావు నువ్వు, ఆనందంగా ఉంది. అప్పుడు ఎట్లయిపోతావు తెలుసా? నువ్వు అలా ఉండిపోతావు కొంతసేపు. ఉబలాటం అనేది ఒకటిను, తన్మయత్వము. ఇప్పుడు మీకు ఒకటి, దాన్ని నేను ఇక్కడ ఎలా చెప్పడమా అని ఆలోచిస్తున్నా. ఏమనుకోకండి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్ని మీరు వేరేగా అర్థం చేసుకోవద్దు. స్త్రీ పురుషులు రతి చెరిపారు. రతి జరిగిన తరువాత రతిలో ఒక పరాకాష్ఠను పొంది
రతిలో పరాకాష్ఠను పొంది వాళ్ళకి ఏమవుతుందంటే భావప్రాప్తి పొందుట, భావప్రాప్తిని పొందుట. ఏమండి? భావప్రాప్తిని పొందినప్పుడు వాళ్ళలో ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది, ఒక సౌండ్ వస్తుంది, అనే సౌండ్ వస్తుంది. ఆ భావప్రాప్తిలో ఒక సౌండ్ అనే సౌండ్ వస్తుంది. అది మీకు తెలియకుండా వస్తుంది. అది ఉందే, అది చతుర్థ పాదం. చతుర్థ పాదం. నాలుగవది ఇప్పుడు ఓం అంటున్నాం కదా, ఇక్కడ ఓం అంటున్నాం కదా, అంటున్నాం కదా, ఎక్కడనన్నా అక్కడ అనేది అనాలా. ఇప్పుడు అంటున్నాను చూడండి, ఈ అనేటువంటి సౌండ్ ఎక్కడెక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చే కథ విడిచిపెట్టు. ఆటోమేటిక్గా రావాలా నీకు. ఆటోమేటిక్గా నువ్వు దాన్ని ఇక్కడ అని నువ్వు ఇక్కడ ప్రయత్నంతో అంటున్నావు. ఇక్కడ నువ్వు ప్రయత్నంతో అంటున్నావు. నేనేమంటున్నానంటే అప్రయత్నంగా నీకు ఎప్పుడెప్పుడు అనే మాట వస్తుంది, నీలో అప్రయత్నంగా రావాలి అది. అవును, ఆ ఆనందము సుప్రీం స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు, ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు, హై స్టేజ్, హై పిచ్ దీనికి వెళ్ళిపోయినప్పుడు ఆ భావప్రాప్తిలో వస్తుంది అది. ఆ భావప్రాప్తి పొందినప్పుడే కలుగుతుంది అది, మిగిలినప్పుడు కలగదు. ఎందుకంటే నాకు ఇంక వేరే నాకు దొరకలేదు నేను ఉదాహరణ చెప్పడానికి, మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పడానికి. వేరే అర్థాన్ని మామూలుగా ఇప్పుడు స్వీట్ నోట్లో వేసుకుంటాం, ఎట్లుంది, బాగుంది అని చెప్తాం. ఇవన్నీ చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే అది ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్. అది దీన్ని చెప్పడానికి అందరూ ఏంటంటే సన్యాసులుగా ఉండేవాళ్ళు దీన్ని చెప్పకూడదు కాబట్టి వాళ్ళు చెప్పరు. నేను సన్యాసిని అయినా కూడా సన్యాసిని గృహస్థుని నుంచి వచ్చినాను కాబట్టి దాన్ని నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే దాన్ని అక్కడ ఆ ఫీల్ అనేది ఉంది చూడండి. అప్పుడేమంటే శరీరం రిలాక్సేషన్ అయిపోతుంది, మనస్సు ఒక ఇంకేం అవసరం లేదన్నట్లుగా హాయిగా పొందిపోతుంది. శరీరము దానంతట అదే ఒక దీంట్లో తేలియాడిపోతున్నట్లుగా ఉంటుంది. శరీరానికి ఇంకేం అవసరం లేదన్నమాట, అంత హ్యాపీగా ఉండిపోతుంది. మనస్సు ఒక హ్యాపీగా ఇదైపోతుంది. దానికి ఇంక వేరే నువ్వు ఏమి చెప్పినా ఏం లేదు, ఇంకా మనస్సుకు ఏం అవసరం లేదు, శరీరానికి ఏం అవసరం లేదు అనేటువంటి ఒక స్థితి అక్కడ వస్తుంది. అది అందరూ వివాహం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ భావప్రాప్తిని పొందుట అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఆ భావప్రాప్తి కలగాలంటే స్త్రీ పురుషుల మధ్యలో స్త్రీకి పురుషుని పైన, పురుషునికి స్త్రీ పైన మనస్సులో ఫస్ట్ ఫీల్ కావాలి. ఇద్దరికి ఒకరొకరికి పరస్పర అనురాగం రావాలి. పరస్పర అనురాగంతో చాలా ఇష్టపడినప్పుడు ఏమవుతుందంటే ఆ పురుషుణ్ణి ఈ స్త్రీ చూసినప్పుడు, ఈ స్త్రీని ఆ పురుషుడు చూసినప్పుడు మిగతా విషయాలు మర్చిపోతారు. మిగతా విషయాలు ఉన్నాయనేటువంటివి కూడా మర్చిపోతారు. మర్చిపోయినప్పుడు వాళ్ళు చేసేటువంటి ఆ క్రియలో వాళ్ళు లీనమైపోతారు.
అప్పుడు ఇంక వాళ్ళకి వేరే విషయాలు అనేటువంటివి ఏ కోశాన లేవు. అప్పుడు కలుగుతుంది వాళ్ళకు ఆ భావ ప్రాప్తి. ఏమో నేను చెప్పగలిగే చెప్పేశాను. నేను మామూలుగా సన్యాసి ఈ మాటలను చెప్పడు. యస్త్వాత్మరతిరేవ స్యాత్. యస్త్వాత్మరతి చూడండి, ఇక్కడ ఆత్మరతి, ఆత్మతృప్తస్య మానవ ఆత్మన్యేవ సంతుష్ట అని అన్నారు. యస్త్వాత్మరతి అని అన్నారు చూడండి. ఇక్కడ ఆత్మరతి చేయాల. ఇక్కడ ఈ రతే వీడికి అనుభవంలో లేకపోతే ఇంకా ఆ రతిని ఏం చెప్తాడు వీడు? కొంచెం ఇదిగా ఉండాల్సి వస్తుంది. సరే, ఎనీహౌ ఇక్కడ ఏంటంటే ఆత్మరతి అనేటప్పుడు అందులో ఇక్కడ కలిగేటువంటి భావప్రాప్తిలో మనస్సు పొందినదే స్థితి. ఆ ఏకాగ్రత అనేటువంటిది చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి ఉంటుంది ఏకాగ్రత. ఆ ఏకాగ్రతలోకి వెళ్ళినప్పుడు ఆ ఏకాగ్రత వలన బాడీలో ఇక్కడ ఒక ఎంజైమ్స్ అనేటువంటి రిలీజ్ అయ్యి బాడీ అంతా ఒక విధమైనటువంటి ఒక తేలిక దీంట్లోకి వెళ్ళిపోతుంది. బాడీ తేలికైపోతుంది, మనసు తేలికైపోతుంది, అన్నీ తేలికైపోతుంది, రిలాక్స్ అయిపోతాయి. అందుకని సైన్స్లో రతి అనేటువంటి దానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. అందువలననే బాడీ టు బాడీ, స్త్రీ పురుషుల మధ్యలో ఈ సంబంధం చేత ఈ ఆకర్షణ చేత ఇది జరిగిపోతూ ఉంటుంది. ఈ ఆకర్షణే మన్మధుడు. ప్రజనశ్చాస్మి కందర్పః. ఈ సృష్టి జరిగే కార్యక్రమంలో ఈ రూపంగా ఉండేటువంటిది నేనే అన్నాడు భగవంతుడు. అయితే అది ఎంతవరకు అంటే సృష్టి జరిగే కార్యక్రమానికి అది అటుకు అయిపోయింది, అది అటుకుంది అంతే. దానిని అక్కడ పట్టుకోమని అదే పట్టుకొని అలాగే ఉంటాను అనంటే నువ్వు ఆ స్థితిలో నువ్వు తత్వాన్ని తెలుసుకోలేవు. నీ సహజత్వానికి నువ్వు రాలేవు. నీ సహజత్వానికి రావాలా. నీ సహజత్వంలో ఆ రతిలో పొందేటువంటి భావప్రాప్తి ఏదుందో ఇది ఇక్కడ నిరంతరము అక్కడ ఏ కొద్ది సమయమో వస్తుంది. ఇక్కడ అట్లా కాదు. ఈ భావప్రాప్తి అనేది ఇది ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇంకా దీంట్లో ఇక్కడ కొరత లేదు. ఇది అది అక్కడ ఒకానొక సమయంలో ఒకానొక పరిస్థితుల్లో మాత్రమే ఉంటుంది. ఇది అంటున్నాం చూడండి. ఓంలో ఓం అంటున్నామే, ఆ అనేటువంటిది అక్కడ వస్తుంది. అక్కడ వచ్చేటువంటిది ఇక్కడ రావాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ రావాల. ఇక్కడ రావడం అంటే అక్కడ నీకు ఒక విషయం ఉంది. అక్కడ విషయం ఉంది. ఆ విషయంతో నీకు ఆ భావప్రాప్తి వచ్చింది. ఇక్కడ విషయం లేదు. విషయము లేకుండానే నీవు ఆ స్థితి రావాలని. విషయం లేదు ఇక్కడ. విషయం లేకుండా ఆ స్థితి రావడం. ఆ స్థితి రావాలంటే అది నాలుగవ పాదం యొక్క స్థితి. పాదం అనే దానికి చెప్తున్నా ఇక్కడ. మురారి పాదాంబుజ అని అన్నాడు కదా. పాదం అనే దానికి నేను దాన్ని తీసుకొచ్చా ఇక్కడికి. సో పాదం అంటే 4 పాదాలు ఉంటాయి దేవునికి. మురారి అంటే కృష్ణుడు లేదా నారాయణుడు, ఆయనకు 4 పాదాలు ఉంటాయి. అవి కాదు అక్కడ.